మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీ పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు డాక్టర్ వేణుగోపాల్ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే. గురుగారు, ముందుగా మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు అండి. ఈ ఉగాది విశేషంగా మరి ద్వాదశ రాశులు అయిన సింహరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా నవగ్రహాల ప్రభావం ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటారు ఈ రాశి వారికి? తప్పకుండా అమ్మ, సింహరాశి వారికి ఈ సంవత్సరం బాగుందని చెప్పుకోవాలి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. అలాగే సింహరాశి వారికి, మీకు, మీ ఛానల్ సభ్యులందరికీ, ప్రేక్షకులందరికీ పరాభవనామ సంవత్సరం, తెలుగు ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలమ్మ. సింహరాశి వారి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఎవరి సింహరాశి వారు అనే ప్రశ్న మనం వేసుకుంటామంటే మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు. అలాగే పుబ్బ, దీన్నే పూర్వ పల్గుని అని కూడా పిలుస్తాం, 1, 2, 3, 4 పాదాల వారు. అలాగే ఉత్తరాన్ని ఉత్తర పల్గుని అని కూడా అంటాం, ఆ మొదటి పాదం వారు. ఉత్తర మొదటి పాదం, పుబ్బ 4 పాదాల వారు, మఖా 4 పాదాల వారు. ఈ 9 నక్షత్ర పాదాల వారు సింహరాశి వారమ్మ. సింహరాశి వారు అంటేనే సింహరాశికి సంబంధించిన వారు. ఈ సింహరాశికి అధిపతి సూర్య భగవానుడు, రవి. అందువల్ల కాస్త అధికార స్వభావం ఎక్కువగా ఉన్నటువంటి రాశిది. మనం పనిచేసేటువంటి కార్యాలయంలో మన బాస్ లాంటివాడు, లేకపోతే కుటుంబంలో మన తండ్రి లాంటివాడు. ఆ తండ్రిలో కూడా మంచి తండ్రి కాదు, కాస్త కోపం కలిగిన తండ్రి, లేకపోతే డిసిప్లిన్ కలిగిన తండ్రి. ఇవన్నీ ఎందుకంటే గ్రహరాజ్యంలో రవిని రాజు అని పిలుస్తాం. గ్రహరాజ్యానికి ఆయన రాజు, కుటుంబంలో ఆయన తండ్రి లాంటివాడు, కార్యాలయంలో బాస్ లాంటివాడు. సో వీరికి అధికార స్వభావం ఉంటుంది కదా సహజంగానే. తగ్గ నా మాట వినాలి అనే తత్వం ఉంటుంది. కొంతమంది అందుకే మన పిల్లలు పెద్దలతో కోపం వచ్చి, తండ్రి లాంటి వాళ్ళు, పెద్దనాన్న కావచ్చు, లేకపోతే బాబాయిలు కావచ్చు, ఎవరితో తండ్రి కావచ్చు, ఏదైనా ఒక విషయం చెప్తే నేను చెప్పేది ముందు విను, ఆ తర్వాత నువ్వు మాట్లాడు. అటు ఈయన సీతయ్య, మనం తప్పదు వినాలి అన్న ద్వారానే మనకు కనిపిస్తుంది. అలాగే మన కార్యాలయంలో కూడా మనం ఏదైనా మాట్లాడితే వారికి నచ్చదు, వారు చెప్పింది మనం ముందు వినాలి. ఇటువంటి తత్వాన్ని కలిగిన వాళ్ళు సింహరాశి వారు. మీరు అటువంటి స్వభావం ఉందంటే వీరు సింహరాశి వారన్నా ఉండాలి, సింహ లగ్నానికి సంబంధించిన వాళ్ళన్నా ఉండాలి అని మీరు సూచాయిగా మీరు గ్రహించేయచ్చు వాళ్ళ రాశిని. అటువంటి రాశి సింహరాశి. మరి ఈ సింహరాశికి పరాభవన సంవత్సరంలో ఎలా ఉందంటే ఇప్పుడు వారికి గురుబలం బాగా ఉంది. మిథున రాశిలో గురువు, సింహరాశికి 11వ భావం. లాభంలో గురువు ఉన్నాడు కాబట్టి రాజకీయ నాయకులు ఎవరైనా ఉంటే ఇప్పుడు పదవులు అవి పొందడానికి అవకాశం ఉంటుంది, నూతన అవకాశాలు. ఈ టైంలో ఎలక్షన్లు ఏదైనా ఉంటే తప్పకుండా వాళ్ళు విజయం సాధిస్తారు. అటువంటివి సింహరాశి వారు జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారంటే అధికారులకు సహకారం బాగుంటుంది, నూతన ఉద్యోగాలు తెచ్చుకుంటారు. ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వారికైతే ప్రమోషన్ లాంటివి రావడానికి అవకాశం ఉంటుంది. జూన్ 2 వరకు సింహరాశి వారికి వారు పట్టిందంతా బంగారం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జూన్ 2వ తారీఖు వరకు గురువు బాగా అనుకూలిస్తున్నాడు వారికి. ఈ గురువు ఎవరు వీళ్ళకి అంటే పంచమ అష్టమాధిపతి. ధనుస్సు రాశికి అధిపతి పంచమం వీరికి సింహరాశికి, అష్టమాధిపతి అంటే మీనరాశి. ఈ గురువు ధనస్సు రాశికి మీనరాశికి అధిపతి కదా, కాబట్టి వీళ్ళ ఆలోచనలు కలిసి వస్తాయి. సో ఆత్మీయులతో కలిసి సంతోషంగా ఉంటారు. అలాగే సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. ఆ పిల్లలు చదువుకోవడం కానీ, వాళ్ళు ఎదగడం కానీ, వారు మరింత ఉన్నత చదువులకు పోవడం కానీ, వాళ్ళకి ఉద్యోగాలు రావడం కానీ, వాళ్ళకి శుభకార్యాలు జరగడం, ఇలాంటివన్నీ జూన్ 2 వరకు సింహరాశి వాళ్ళు చక్కగా చేసుకోగలుగుతారు. అష్టమంలో గురువు ఉంటే అనుకోకుండా అవకాశాలు వస్తాయి, అంటే వీరు ఊహించినటువంటి అవకాశాలు. వీరు మనకు ఇది కావాలి, ఇది వస్తుంది అనుకుంటూ వస్తే అందులో పెద్ద గొప్పతనం ఏమి ఉండదు, అది మనకు తెలుసు కదా వస్తుందనేసి. అలా కాకుండా మనం ఎప్పుడో ఏదో మనకు రావాల్సింది అది రాదు, వదిలేద్దాం అనుకుంటాం. అలాంటి వాళ్ళు తెచ్చి మనకు డబ్బులు ఇస్తారు, లేదా మనకి ఇవ్వాల్సింది ఏదో ఇస్తూ ఉంటారు. ఇది మనం ఊహించలేదు, అది రాదు అని నిర్ణయించుకున్నాం, అలాంటిది వస్తుందన్నమాట. ఇలా అనుకోకుండా అకస్మాత్తుగా లాభాలు, అవకాశాలు పొందేటువంటి పరిస్థితి జూన్ వరకు ఉంది. మరి జూన్ 2 తర్వాత గురువు వ్యయంలోకి వస్తాడు, కర్కాటక రాశిలోకి. కర్కాటక రాశిలోకి ఉచ్చస్థానాన్ని పొందినప్పటికీ అది 12వ భావం కదా, కనుక వీరికి వెంటనే ఆత్మీయులతో మనస్పర్ధలు, సంతానం విషయంలోనూ కొన్ని అభిప్రాయ భేదాలు, అనుకోకుండా ఇబ్బందులు వస్తాయి. ఇది ఇన్ని రోజులు మంచి జరిగినటువంటిది ఇప్పుడు అనుకోకుండా సమస్యలు వస్తాయి, లాభాలు రాదు. అటువంటి సమస్యని ఈ సింహరాశి వారు జూన్ 2 తర్వాత ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక ప్రధానంగా సింహరాశి వారిని బాగా ఇబ్బంది పెట్టేటువంటి ఈ నూతన సంవత్సరంలో ఇదివరకు పాపం పడుతున్నారు వాళ్ళు ఒక సంవత్సర కాలం నుంచి. సప్తమాధిపతి అయినటువంటి శని భగవానుడు అష్టమంలో ఉన్నాడు. మనకు ఏళ్ళనాడు శని కంటే కూడా అష్టమ శని ప్రభావం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది మన మీద, ఎందుకంటే అనారోగ్య సమస్యలు. సో వయసు రీత్యా 50 ఏళ్ళు దాటిన వారు సింహరాశి వారు ఎవరైనా ఉంటే ఈ సంవత్సరం వారికి నడుము నొప్పులు, మోకాలు నొప్పులు, పాదాల నొప్పులు, మెడ నొప్పులు, లేకపోతే పొట్టకు సంబంధించిన ఇబ్బందులు, అంటే జీర్ణ సంబంధమైనటువంటి, శని భగవానుడు గాలి, వాయువు. సో ఆ కారణం చేత వాయుతత్వం అయింది, అందువల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లంలో మనం వింటూ ఉంటాం.
నాకు బాగా గ్యాస్ ప్రాబ్లం ఉందండి, నేను అది తిన్ను ఇది తాగను అని చెప్తూ ఉంటారు. మనం అటువంటి సమస్యలంతా కూడా వీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది పాపం ఈ సంవత్సరం. ఇంకా ఆర్థికంగా కూడా కొన్ని సమస్యలు ఏర్పడతాయి. ఒకసారి బాగా ఉంటాయి డబ్బులు, ఒకసారి డబ్బులు బాగా ఉండదు. అలాగే పోటీ ప్రపంచంలో వెనకడుగు. ఏదైనా చిన్న చిన్న ఉద్యోగాలు ప్రయత్నాలు చేసేటప్పుడు ఆ ఇంటర్వ్యూల్లో వాటిలో అనుకున్నంతగా వీళ్ళు ఆ ఎఫర్ట్స్ని పెట్టలేకపోవడం, లేకపోతే ఎదుటివారితో పోల్చినప్పుడు వీరు ఆ పోటీని తట్టుకోలేకపోవడం. మన ఇంట్లో మనం పిల్లల తల్లిదండ్రులు ఒక్కోసారి చాలామంది తల్లిదండ్రులు చేసే పెద్ద పొరపాటు ఏమంటే, మన వాడికి శక్తి సామర్థ్యాలు ఎక్కడి నుంచి వస్తాయమ్మా, మన వల్లనే కదా వస్తాయి. మన పిల్లవాడంటే మన దగ్గర మన లక్షణాలే వస్తాయి కదా, తల్లిదండ్రుల లక్షణాలు, ఆ మేనమామ లక్షణాలు, లేకపోతే మేనత్త లక్షణాలు, అవే కదా వాడికి వచ్చేది. ఎక్కడి నుంచి బయట నుంచి ఏమి రాలేదు కదా. వాడిని పట్టుకొని ఆ ఎదురింటి ఆ కుర్రాడికి ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా, 10th క్లాస్లో, ఇంటర్మీడియట్లో వాడికి ఎంత ర్యాంక్ వచ్చిందో అని మనం అనవసరంగా వాడిని చెడగొట్టే ప్రయత్నం చేస్తాం. సో అట్లాగా కాంపిటీషన్లో వీళ్ళు తట్టుకోలేరు. ఒకరితో కంపేర్ చేసుకుంటే మాత్రం ఫెయిల్యూర్ అవుతారు. అలా కంపేర్ చేసుకోకూడదు సింహరాశి వారి సంవత్సరం. నాకు భగవంతుడు ఇచ్చిన శక్తి ఇంతే, ఇదో నాకు పాత్ర ఇచ్చాడు, ఈ జీవితం అనే పాత్ర, ఇందులో ఈ పదార్థం అది నాది, నేను వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోను అనగానే అంటే వాడు సంతృప్తిగా పనిచేసుకోగలుగుతారు. సింహరాశి వాళ్ళు ఈ సంవత్సరం అలాగా ఎదుటివారితో కంపేర్ చేసుకోకుండా, పోల్చుకోకుండా, తన పని తను చేసుకుంటూ తన శక్తి సామర్థ్యాలని నమ్ముకుంటే మాత్రం ప్రశాంతంగా ఉండగలుగుతారు. లేకపోతే వేరే వాళ్ళతో పోల్చుకొని వాడికి బాగొచ్చాయి నాకు రాలేదే అనుకుంటే అది కొని తెచ్చుకునేటువంటి అసూయ ద్వేషాలు కదా. మన శక్తికి మించి మనం వేరే వాళ్ళతో మనం మాట్లాడకూడదు. అటువంటి సమస్యల్లో జాగ్రత్తలు తీసుకోవాలి సింహరాశి వారు. ఇంకా ప్రధానంగా కాలసర్పదోషం. డిసెంబర్ వరకు జన్మరాశిలో కేతు, సప్తమంలో రాహు. సహజంగా ఈ సింహరాశి భార్యాభర్తలు ఎవరినైనా మీరు కన్నా అబ్జర్వ్ చేస్తే కన్నా సింహరాశి భార్య అనుకున్నాం, వాళ్ళ ఆయనకు ప్రీతమైనటువంటి కోరికలు ఉంటాయి. కోరికలు అంచనాలు తారుమారు. నేను సాయంత్రం వస్తున్నాను, ఈరోజు మన చిన్నవాడి బర్త్డే, మనం ఆ పెద్ద స్టార్ హోటల్లో పెడదాము అంటుంటాడు. ఇంట్లోనేమో దారుణమైన పరిస్థితులు ఉంటాయి. ఇవి తెలుసు, వాళ్ళ నాన్నగారికి బాగాలేదు, లేకపోతే వాళ్ళ మామగారికి బాగాలేదు, ఏవో సమస్యలు ఉంటాయి, ఆయన చెల్లెళ్ళు వచ్చింటారు, ఏవో బాధలు ఉంటాయి. ఇప్పుడు అవసరమా ఇవన్నీ అన్నట్టుగా నిరాడంబరంగా అమ్మాయి ఆలోచిస్తూ ఉంటుంది. లేదు వాడిని చాలా గొప్పగా చేయాలి, ఇది మొదటి పుట్టినరోజు ఆయన రెచ్చిపోతూ ఉంటాడు. ఒకవేళ అదే సింహరాశి అబ్బాయి అనుకోండి, ఎదురుగా ఉన్నటువంటి వారు ఎవరు, రాహువు కదా వారికి. సో ఆవిడ రెచ్చిపోతూ ఉంటుంది. చలో నా పుట్టినరోజుకి నాకు ఇవి కావాల్సిందే, నువ్వు ఎక్కడన్నా అప్పు చేయి, ఏమన్నా చేసుకో, నాకు తెచ్చిపెట్టాలి. ఇటువంటి సమస్యలు ఎదుటివారి అంచనాలు అధికం కావడం వల్ల రాహు స్వభావంతో ఈ సింహరాశి వారు వారిని సంతృప్తిపరచడానికి, వారి కోరికల్ని తీర్చుకోవడానికి వాళ్ళు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి మనకు ఈ సింహరాశి వారికి కనిపిస్తుంది. సో ఈ రాహుకేతు దోషం బాగా ఇబ్బంది పెడుతుంది. విపరీతంగా వాళ్ళు అప్పులు చేయాల్సిన పరిస్థితి, లేకపోతే ఇంకా గొడవలు అవుతాయి. అందువల్ల ఆ ఎదుటివారి జీవిత భాగస్వామి కోసం వారు అప్పులు చేసి వారి కోరిన ప్రకారం పెట్టడం. ఒక ఆమె కాదు, అతడే కాదు, పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, పనిచేసే చోట వాళ్ళ బాస్ కావచ్చు, నిరంతరం పనిచేయాలి, నువ్వు ఇది సరిపోదు మాకు అంటే వాడు ఎక్స్ట్రా ఓవర్ డ్యూటీ వేసుకొని పనిచేయాలి. ఆరోగ్యంగా మనకి అనారోగ్య సమస్యలు వస్తుంటుంది. ఈ రకమైనటువంటి ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, సమాజంలో ఒక రకమైనటువంటి నిరాడంబరత, ఏమి తన గురించి చెప్పుకోకుండా తలంచుకొని పోతూ ఉంటారు. అందరూ వీళ్ళ గురించి ఏదో అనుకుంటూ ఉంటారు, పట్టించుకోవాల్సిన పని లేదు. మళ్ళీ వీరికి సమయం వచ్చినప్పుడు వీడేంటో అసలు సింహరాశి వాడు కదా, ఆ స్వభావం బయటకు వస్తుంది. అంతవరకు ఈ సంవత్సరం. అలాగే డిసెంబర్ తర్వాత వీరికి ఈ సింహరాశి వారికి 1000లోకి కేతు వెళ్తాడు, షష్టంలోకి రాహు వస్తాడు. ఒక్కసారిగా జూలు విదిలిస్తారు ఈ సింహం. రాహు 6వ ఇంట్లో ఉంటే రుణ రోగ శత్రు విముక్తులు పొందగలుగుతారు. కొన్ని అప్పులు తీర్చేస్తారు, ఆరోగ్యవంతులు అయిపోతారు, శత్రులు సైతం మిత్రులుగా వెళ్ళి కాళ్ళ దగ్గరికి వస్తారు. భయం, వీడి సింహరాశి వాడు 2 రోజులు వీడికి ఏమీ లేదు అనుకుంటున్నాడు, ఇప్పుడు వీడికి పవర్ వచ్చేస్తుంది అనమాట. సో వీటితో పెట్టుకుంటే తలకాయ నొప్పి. అసలే వాడు సింహరాశి వాడు, ఎందుకు వచ్చి అవిని స్వభావం ముందుగా తెలిసిన వాళ్ళు తప్పనిసరిగా అతని దగ్గరికి వచ్చి అతనికి అనుకూలంగా మారిపోయి, ఇక మనతో శత్రుత్వం వద్దయ్యా బాబు, నేను నీకు లొంగిపోతున్నాను, నువ్వు ఎలా చెప్తే అలాగే వాళ్ళకి మనం పార్ట్నర్స్ చూస్తూ ఉంటాం, బిజినెస్ పార్ట్నర్స్ అని, ఇలాంటి వాళ్ళు వ్యాపార భాగస్వాములు. వాళ్ళు వీరికి సమయం బాగాలేనప్పుడు సింహరాశి వాళ్ళని తొక్కేద్దాం అన్నట్టుగా కొంచెం వాళ్ళ మీద ఒత్తిడి, ఏది చేయాలి అది చేయాలి అంటుంటాడు. వాడికి ఒక్కసారి అవకాశం వచ్చిందనుకోండి, వాడు లొంగిపోతాడు. వాడికి మాట్లాడు, ఏదో అన్నాలే అవన్నీ వదిలేసే, ఇక నువ్వు చూసుకో, నువ్వు పని చేసుకొని అదేముంది అంటుంటాడు. ఇవన్నీ మనం సమాజంలో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఇది రాహుకేతు దోషం అన్నటువంటిది.
ఎదుటి వాళ్ళు విపరీతంగా ఆశలు పెట్టుకోవడం, మన మీద ఎక్కువ ఇది చేసి అది చేసి ఒత్తిడి తేవడం వల్ల శక్తికి మించి బరువు మోయలేం కదా ఎవరు కూడా. సో అలాంటి ఇబ్బందులు ఈ రాహుకేతు వల్ల వస్తుందమ్మా. తప్పనిసరిగా అష్టమ శని దోషం నుంచి బయటపడడానికి శనీశ్వర ఆలయానికి వెళ్ళాలి. మనం ఇదివరకు చెప్పుకున్నట్టుగా తిరునల్లారులో ఉన్నటువంటి శనీశ్వర స్వామి కానీ, లేకపోతే మందవల్లిలో ఉన్నటువంటి శనీశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి. అంత శక్తి లేని వారు కనీసం శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ తమలపాకులు పూజ నిర్వహించాలి ప్రతి శనివారం. అలాగే సుందరకాండ పారాయణం. మనకు ఒక మహానుభావుడు ఉండేవారు, ఎంఎస్ రామారావు గారని, వారు లేరు. ఆయన హనుమంతుల వారు రామాయణ సందర్భంగా ఆ సముద్రాన్ని దాటి సీతా అన్వేషణ కోసం లంకకు వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని తిరిగి వచ్చేస్తారు రాముడు వారికి. ఆమె ఇచ్చిన కానుకను తెచ్చి నేను అమ్మవారిని చూశాను ఇదిగో అని చూపి, ఈ కథని సుందరకాండ అంటాం. మన రామాయణంలో ఇదొక ఉన్నటువంటి 7 కాండల్లో ఒకటి. ఈ కాండాన్ని ఆయన మామూలు మాటల్లో ఆయనే రాసి ఆయనే పాడాడు. దీన్నే సుందరకాండ పారాయణం అంటాం. ఆ రాసిన మహానుభావుడి పేరు ఎంఎస్ రామారావు గారు. మీరు కన్నా యూట్యూబ్లో సెర్చ్ చేస్తే 3 గంటల సేపు ఆడియో దొరుకుతుంది, వీడియో దొరుకుతుంది. ఆయనే పాడుకుంటాడు, ఆయనే ఒక లైవ్ మ్యూజిక్ తోటి పాడతారు. ఆయన ఇప్పుడు లేరు కానీ వాళ్ళ వారసులు ఎవరో పాడారు, మళ్ళీ అదే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆయన ఒరిజినల్ వాయిస్ మనకు దొరుకుతుంది. ఎంత చక్కగా ఉంటుందంటే మీరు ఉదయం పూట సాయంత్రం పూట ఇది ఇంట్లో పెట్టేస్తే ఇంట్లో ఉండే బ్యాడ్ ఎనర్జీ మొత్తం పోతుంది. అంత చక్కగా ఉంటుంది. ఇది శనివారం మంగళవారం కన్నా రోజు ఇండ్లలో కన్నా మన వాళ్ళు తెలుగు వాళ్ళు కన్నా దాన్ని వినగలిగితే చాలు శని దోషం నుంచి బయటపడవచ్చు, ఇంట్లో ఉండే బ్యాడ్ ఎనర్జీ నుంచి బయటపడవచ్చు. ఇలాంటి చాలా అద్భుతమైనటువంటి మహానుభావులు ఎందరో మనకు గొప్ప గొప్ప ఆస్తులు ఇచ్చిపోయారు. దాన్ని మనం పట్టుకొని వినగలుగుతామంటే చాలు. చదవగలిగితే చదవచ్చు. ఆయన రాసిందే మళ్ళీ బుక్ ఉంది సుందరకాండ పారాయణం రూపంలో, పాట రూపంలో ఆయన రాసినటువంటిదే ఉంటుంది. ఆ చక్కగా దాన్ని చదువుకున్న మంచి ఫలితాలు వస్తుందమ్మా. అట్లా అవకాశం లేనివారు, శనీశ్వర ఆలయానికి వెళ్ళలేని వారు ఆంజనేయ స్వామిని దర్శించి సుందరకాండ పారాయణం చేసుకోవచ్చు. తప్పకుండా కాళహస్తికి 2 కాదు 3 సార్లు వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించుకున్న ఈ రాహుకేతు దోషం నుంచి సింహరాశి వారు బయటపడతారు. తిరిగి వారి యొక్క మంచి రోజుల వారికి తిరిగి వచ్చేటువంటి పరిస్థితి మనకి ఈ సంవత్సరం కనిపిస్తుంది. గురుగారు, మొత్తం మీద ఈ సంవత్సరంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే.